కట్టించుకున్నాడు. ఆ గుడిని ఒక్క రోజులోనే నిర్మించడం ప్రత్యేకత. ఆ మహిమాన్విత విగ్రహాన్ని సాక్షాత్తు కాలజ్ఞాని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చెక్కాడట. అలా ఆయన చెక్కిన విగ్రహం కడప జిల్లాకు చేరుకుంది. ఆ విగ్రహాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రతిష్ఠించాడట. అలా కొలువైన వీరభద్రస్వామి భక్తులతో నిత్యం పూజలు అందుకుంటున్నాడు. మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో కడప జిల్లా చాపాడు మండలం అల్లాడుపల్లిలోని వీరభద్రస్వామి ఆలయంపై జెమినీ న్యూస్ ప్రత్యేక కథనం. వైఎస్ఆర్ కడప జిల్లా చాపాడు మండలం అల్లాడుపల్లెలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయం మహాశివరాత్రి పర్వదినాన భక్తులతో కిటకిటలాడుతోంది. స్థల పురాణం ప్రకారం 400 సంవత్సరాల క్రితం ఆలయ చరిత్ర కర్నూలు జిల్లాలోని బనగానపల్లెతో ముడిపడి ఉంది. బ్రహ్మం గారు బనగానపల్లెలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంట పశువుల కాపరిగా చేరాడు. ఆయన పశువుల కాపలాకు వెళ్లిన సమయంలో తాను గీసిన గీతలోపలోనే అవి మేయిచుండగా తాను ప్రశాంతంగా ఒక చోట కూర్చుని శ్రీ వీరభద్రస్వామి విగ్రహాన్ని చెక్కాడు. కొంతకాలం తర్వాత ఒకసారి వర్షాలు ఎక్కువై కొండల్లోని నీరంతా వాగులై ప్రవహించింది. ఆ నీటి వేగానికి శ్రీ వీరభద్రస్వామి విగ్రహం కొట్టుకుని వచ్చి కుందు నదిలో నిలిచింది. ఆ కాలంలో నదీ తీరంలో కేతవరం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలోని పిల్లలందరూ పశువులను మేపటానికి నది ఒడ్డుకు వెళ్లేవారు. ఆ నది ఒడ్డున పిల్లలు ఆటలాడుతుండగా నదిలో ఉన్న వీరభద్రస్వామి నల్లని పిల్లవాని రూపంలో వచ్చి వారితో ఆటలాడి వారిని కొట్టి వారి అన్నం తినేవాడట. అయితే రాత్రి వేళల్లో ఆ పిల్లలంతా నిద్రలో నల్లవాడు వచ్చే కొట్టే అని నిద్రలో కలవరించేవారు. ఆ మరుసటి రోజు గ్రామ ప్రజలు వచ్చి ఆ నల్ల పిల్లవాన్ని పట్టుకోగా అదృశ్యమయ్యాడు. తాను వీరభద్ర స్వామి అని తనకు గుడి కట్టి ప్రతిష్ఠించారని చెప్పుకొచ్చాడు. స్వామి చెప్పిన రోజు నది వద్దకు గ్రామ ప్రజలు చేరుకోగా స్వామి విగ్రహ రూపంలో నది ఒడ్డుకు చేరాడు. ఆ విగ్రహాన్ని ఎద్దుల బండిలో పెట్టుకుని ఇప్పుడు ఉన్న ప్రాంతానికి చేరుకోగానే బండి కదల్లేదు. గ్రామస్తులు భోజనాల కోసం సమీపంలోని కేతవరానికి వెళ్లారు. కేతవరంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వడ్డంగిగా పనిచేసేవాడట. ముహూర్తం సమీపిస్తుండటంతో ప్రజలు ఎవరూ లేకపోయినా బ్రహ్మం గారు వీరభద్రస్వామిని ప్రతిష్ఠించాడు. కోడి కూత రోకలిపోటు వినపడిన రీతిగా గుడి కట్టాలని బ్రహ్మం గారు గ్రామ ప్రజలకు ఆదేశించాడు. అయితే ఒక్క రోజులోనే గుడి నిర్మించారట. కాలక్రమేణా స్వామివారి విగ్రహం ఎత్తు రోజురోజుకు పెరుగుతుండటంతో గ్రామ ప్రజలు బ్రహ్మం గారి వంశస్థులకు చెప్పగా స్వామివారి విగ్రహం మీద తలపై రాగి చెంబు బోర్లించడంతో స్వామి ఎత్తు పెరగడం ఆగిపోయింది. ఇక్కడ విశేషముగా స్వామివారు శిల్పించినప్పుడు 3 అడుగుల పాయింట్ ఉన్నది. ఇక్కడ ప్రతిష్ట అయిన తరువాత 3 అడుగుల పాయింట్ మరలా 3 అడుగుల పాయింట్ పెరిగినది. ఇప్పుడు మనం స్వామివారిని చూస్తున్న విగ్రహం 6 అడుగుల పాయింట్ 6 అడుగులు 6 అంగుళాలు. ఈ యొక్క విగ్రహం 400 సంవత్సరం నాటిది. ఇక్కడ విశేషంగా కార్తీక మాసము, మహాశివరాత్రి, సంక్రాంతి విశేషంగా స్వామివారికి ఇక్కడ జరుగుతుంది. అయితే వీరభద్రస్వామి రౌద్రమూర్తి అవటంతో స్వామి బొడ్డులో భద్రకాళి నోరు తెచ్చుకుని ఉండటం వలన గర్భవతులైన స్త్రీలు స్వామివారిని దర్శింపరాదనే నియమం కలదు. ఈ వీరబ్రహ్మేంద్ర స్వామివారు తాను స్వయంగా విగ్రహాన్ని చెక్కి ప్రతిష్ఠించి పూజించి గురువుగా భావించాడు. అందువల్లే బ్రహ్మం గారి మఠాధిపతులకు ఇది గురుపీఠమైంది. బ్రహ్మం గారి మఠంలో జరిగే ప్రతి పూజా కార్యక్రమానికి ముందు అల్లాడుపల్లెలో శ్రీ వీరభద్రస్వామికి పూజలు చేయడం సాంప్రదాయంగా వస్తుంది. అయితే శివరాత్రి సమయంలో 2 రోజులు స్వామివారికి తిరునాళ్లు జరుగుతాయి. స్వామివారికి రుద్రాభిషేకం, క్షీరాభిషేకం, అష్టోత్తర శతనామ పూజ నిర్వహిస్తారు. శివపార్వతి కళ్యాణం కూడా జరుపుతారు. చుట్టుపక్కల గ్రామాల నుండే కాక ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు వేల సంఖ్యలో స్వామిని దర్శించుకుంటారు.